అందరికీ హాయ్. ఈరోజు వీడియోకి స్వాగతం మరియు ఈ వీడియోలో మనం పంచుకున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాము మరియు ఈ విషయాలను నేను గమనించాను. ఈరోజు ఉదయం క్రిష్ సర్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిలో అతను శ్రీ ఎస్తో సంభాషణ జరిపానని చెప్పాడు. మరియు సంభాషణలో మిస్టర్ ఏసన్ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. కాబట్టి అవే పాయింట్లు. ఆసన్ తన లైవ్ సెషన్లో ఇవే విషయాలను పంచుకున్నారు మరియు నేను దానిని గమనించాను. మరియు నేను దానిని మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి ఎవరైనా ఇంగ్లీష్ వెర్షన్ చూడాలనుకుంటే కాబట్టి ఈ ఉదయం క్రిష్ సర్కార్ ఛానల్ని సందర్శించి అతని ప్రత్యక్ష సెషన్ను చూడండి. మీరు ఖచ్చితంగా చూడగలరు. ఇప్పుడు మొదటి విషయానికి గురించి మాట్లాడుకుందాం. ఓఎస్లో కొత్త అప్డేట్లు ఉన్నాయి. అవును ఫ్రెండ్స్, దయచేసి గుర్తుంచుకోండి, ఇన్ ఓఎస్ అంటే ఈకో సిస్టంలో అని. కొత్త అప్డేట్లు ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు పగలు లేదా రాత్రి రావచ్చు. అది వస్తే కొత్త అప్డేట్ల కోసం ఓఎస్ పై నిఘా ఉంచండి. అది ఎప్పుడైనా రావచ్చు. మనం రెండవ విషయానికి గురించి మాట్లాడితే మనతో విజయం అంటే కలిసికట్టుగా విజయం సాధించడం. ఎస్ అంటే ఏమిటి? టగెదర్నెస్ అంటే ఐక్యత, విజయం. దయచేసి ఆ పదాన్ని గమనించండి. మీరు విజయంతో మన విజయంపై శ్రద్ధ వహించండి. కాబట్టి మనమందరం ఇక్కడ కలిసి గెలవబోతున్నాము. యాస్తో కలిసి మనమందరం గెలవడానికి ఇక్కడ ఉన్నాము. ఎవరూ ఒంటరిగా లేరు. ఒంటరిగా లేనందున మనమందరం ఇక్కడ ఉన్నాము. కలిసి మనం ఇక్కడ గెలవబోతున్నాం. మనతో విజయం అంటే కలిసి ఉండటం, కలిసి సంఘీభావం. మూడవ అంశం. ఇదే జ్ఞానం మరియు వాహనం యొక్క కీలకం. అవును మిత్రులారా, అలాంటి వారితోనే విజయం ఉంటుందని చెప్పబడింది. ఈ కొత్త ప్లాట్ఫామ్లో మీరు జ్ఞానం మరియు వాహనాన్ని పొందుతారు. మన కలలను నెరవేర్చుకోవడంలో మనకు సహాయపడే సమాచారం అంటే ఏవైనా సేవలు ఉన్నా, ఏవైనా సాధనాలు ఉన్నా, వాటిని ఎలా ఉపయోగించాలో మనకు జ్ఞానం లభిస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి, మన వ్యాపారానికి ఎలా అన్వయించవచ్చు, ఆ విషయాలన్నింటి గురించి మాకు సమాచారం లభిస్తుంది. మన కలలను నెరవేర్చుకోవడానికి మనకు నవీకరణలు మరియు వాహనం లభిస్తాయి. మిత్రులారా, నాల్గవ అంశం ఏమిటంటే మనకు ఏమి పనిచేస్తుందో తెలుసు అని ఐస్ అన్నారు. ఏమి పనిచేస్తుందో మాకు తెలుసు. ఏది పనిచేస్తుందో నేను చాలా నేర్చుకున్నాను. అతను కొన్ని గత విషయాల నుండి కూడా నేర్చుకున్నాడు. కొన్ని తప్పుల నుండి కూడా నేర్చుకున్నాడు. అతను కొంతమంది అందమైన వ్యక్తుల నుండి కూడా చాలా నేర్చుకున్నాడు. కాబట్టి అతనికి ఏమి బాగా తెలుసు. మీరు పనిచేసే దానిని మాత్రమే మాతో పంచుకుంటే ఈ విషయాలన్నీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐసా చాలా నేర్చుకోవడం మరియు మార్కెటింగ్లో అనుభవం కలిగి ఉండటం ముఖ్యం. నేను చాలా ఇతర విషయాల నుండి మరియు నా పాత వాహనం నుండి కూడా చాలా నేర్చుకున్నాను. కాబట్టి ఇది బాగుంది. ఏది పనిచేస్తుందో, ఏది పనిచేయదో, ఏమి చేయాలో తెలుసుకో. ఎవరైనా చేయవలసిన అవసరం లేని చాలా విషయాలు నేర్చుకున్నట్లయితే వారికి దానివల్ల ఎక్కడ ప్రయోజనం లభిస్తుంది? హాయ్ విక్టరీ, ఈ ప్లాట్ఫామ్తో మేము ఇక్కడ బాగా పని చేయబోతున్నాము మరియు ఇప్పుడు మనం మన స్వంత వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చని ఆయన చెప్పిన తదుపరి విషయానికి గురించి మాట్లాడుకుందాం. మనం మన స్వంత వ్యాపారాన్ని కూడా నిర్మించుకోవచ్చు, అంటే ఎడ్జ్ ప్లాట్ఫామ్తో విక్టరీ. కానీ మనం ఏమి నేర్చుకోవాలో, ఏ సమాచారం పొందాలో, ఏ సమాచారం నేర్చుకుంటామో. మనం పొందే అభ్యాసం ఒక రకమైనది. అది సాధనాలు అయినా లేదా సేవలు అయినా లేదా ఆన్లైన్ వ్యాపారం గురించి మనకు లభించే జ్ఞానంతో మనం మనకోసం కూడా ఏదైనా సృష్టించుకోవచ్చు. మీరు ఒక వ్యాపారాన్ని కూడా నిర్మించగలరు. ఇది ఎస్సర్ నుండి వచ్చిన సందేశం. మీరు కూడా మీ స్వంత ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్మించాలనుకుంటే ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మీరు మీ స్వంతంగా ఏదైనా ఆన్లైన్ వ్యాపారాన్ని నిర్మించుకోవచ్చు. అందులో విక్టిమ్ విత్ ఐస్లో మనమందరం పొందబోయే సమాచారం. అతను ఖచ్చితంగా మీకు ఇక్కడ సహాయం చేస్తాడు. నేను మీకు ఇది చెప్పలేదు. గతాన్ని మరచిపోండి. కొత్త వాహనంపై దృష్టి పెట్టండి. అవును మిత్రమా, గతంలో చాలా విషయాలు జరిగాయి. మనందరికీ అది బాగా తెలుసు. మనం దానిని పునరావృతం చేయకూడదనుకుంటే గతంలోని విషయాలను మరచిపోవాలి. మరియు ఇప్పుడు మనం కొత్త వాహనాలపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత అవసరం. కొత్త వాహనం అంటే మా కొత్త ప్లాట్ఫామ్ విక్టరీతో. కాబట్టి మనం పొందబోయే వేదికపై దృష్టి పెట్టాలి. అక్కడ ఎలాంటి జ్ఞానం పంచుకోబడుతుంది, ఏ అప్డేట్లు షేర్ చేయబడతాయి, మనం ఇక్కడ ఆ విషయాలన్నింటిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అతనితో ముందుకు సాగబోతున్నాం మరియు అతని నుండి మనం పొందబోయే వాహనం. దానితో మేము మా కలను నెరవేర్చుకోబోతున్నాము. కాబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ ఒక కొత్త వాహనం ఉంది. తదుపరి పాయింట్, ఐసా విక్టరీకి ఎస్ విత్ విల్ చెప్పింది. గొప్ప వారసత్వంగా ఉండండి. అవును మిత్రులారా, మాతో విజయం గొప్ప వారసత్వం అవుతుంది. మిత్రులారా, మనమందరం పొందబోయే వేదిక గొప్ప వారసత్వం అవుతుంది. మీరందరూ వారసత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి.
మనం పోయిన తర్వాత కూడా మన కుటుంబానికి మరియు మన సమాజానికి ఉపయోగపడే విషయానికి. సరే, కాబట్టి ఇదే అవుతుంది. మనతో విజయం ఆ వేదిక అవుతుంది. మనం అక్కడ లేకుంటే అది మనకు గొప్ప వారసత్వం అవుతుంది. గొప్ప వారసత్వం అవుతుంది. నా కుటుంబం కోసం చేసిన తర్వాత కూడా ఇది మీ సంఘానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ చెప్పిన తదుపరి విషయానికి. మాతో విజయంలో తదుపరి 90 రోజులు మా జీవితాల్లో చాలా మార్పులను చూస్తాము. అవును ఫ్రెండ్స్, రాబోయే 90 రోజులు శ్రద్ధ వహించండి. నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను. విక్టరీ విత్ అజ్లో రాబోయే 90 రోజులు మాకు చాలా ముఖ్యమైనవి. విక్టరీ విత్ అస్లో రాబోయే 90 రోజులు మాకు చాలా ముఖ్యమైనవి. మిత్రులారా, ఎందుకంటే ఇక్కడ ప్రజలు తమ జీవితాలను మార్చుకుంటారు. మన జీవితాల్లో చాలా మార్పులు చూస్తాము. మన జీవితాల్లో చాలా మార్పులను చూడగలుగుతాము. కాబట్టి రాబోయే 90 రోజులు చాలా ముఖ్యమైనవి కానున్నాయి. ఇది మన జీవితాల్లో చాలా ముఖ్యమైనది కానుంది. మన జీవితాల్లో చాలా విషయాలు ఉన్నాయి. మిత్రులారా, మనం మార్పులను చూస్తాము. కాబట్టి మనమందరం దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. మన జీవితాల్లో జరగబోయే మార్పులు ఏమిటి మరియు అవి ఎలా జరుగుతాయి? ఇది మనమందరం చాలా కాలంగా చూడటానికి ఎదురు చూస్తున్న విషయానికి సరిగ్గా తదుపరిది. అన్నీ ఉచితంగా నేర్చుకోండి. అవును ఫ్రెండ్స్, విక్టరీ విత్ ఏజ్ ప్లాట్ఫామ్ అని చెప్పబడింది. కానీ మనం ఏమి నేర్చుకోబోతున్నాం? ఏమి పొందబోతున్నాం? ఏమి అర్థం చేసుకోబోతున్నాం? వ్యాపారాన్ని ఎలా నడపాలి మరియు దానికి ఏమి అవసరమో దాని గురించి అతను మొత్తం సమాచారాన్ని పొందబోతున్నాడు. మనం నేర్చుకునే విషయాలు పూర్తిగా ఉచితం మరియు అది మార్కెట్లో ఖర్చు చూస్తే అది $1000 కానీ అది ఒక పాఠం. ఆ జ్ఞానం నేర్చుకోవడంలో మనకు సహాయపడే అవసరమైన విషయాలు పూర్తిగా ఉచితం. నేను మిమ్మల్ని కలవబోతున్నాను. తరువాత ఇక్కడ అసర్ చెప్పిన చివరి అంశం మనల్ని విజయానికి సిద్ధం చేయడం. అవును ఫ్రెండ్స్, ఏజ్ సర్ మనందరినీ విజయానికి సిద్ధం చేస్తున్నారు. నేను సిద్ధం అవుతున్నాను. ఆయన మనల్ని విజయానికి సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మిస్టర్ ఎస్ సర్ క్రిష్ సర్తో పంచుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవి. సంభాషణ సమయంలో మరియు క్రిష్ సర్ తన లైవ్ సెషన్లో ఈ అంశాలను పంచుకోవడం జరిగింది. కాబట్టి నేను వాటిని నోట్ చేసుకుని ఇక్కడ మీ అందరితో పంచుకున్నాను. ఈ అంశాలన్నీ మీరు బాగా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మరియు చివరికి నేను మళ్ళీ చెబుతున్నాను, మీ దృష్టిని పర్యావరణ వ్యవస్థపై ఉంచండి. కొత్త అప్డేట్లు అంటే కొత్త పాపప్లు ఎప్పుడైనా పర్యావరణ వ్యవస్థలోకి రావచ్చు. అతను ఈ రోజు పగలు లేదా రాత్రి రావచ్చు. ఇది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి దయచేసి పర్యావరణ వ్యవస్థపై నిఘా ఉంచండి. మరియు రాబోయే 90 రోజులకు ఏసిచ్చిన ప్రకటన ఏమిటంటే తదుపరిది. 90 రోజుల్లో అంటే 90 రోజుల్లో మన జీవితాల్లో చాలా మార్పులను చూడగలుగుతాము. మీరు చాలా మార్పులను చూడగలుగుతారు. కాబట్టి మీరందరూ దానికి సిద్ధంగా ఉండండి మిత్రులారా. మరియు ఈ రాబోయే సమయం, రాబోయే రోజులు, రాబోయే వారాలు ఇవి చాలా. మేము పూర్తి చేయాల్సిన ప్రక్రియ దశలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మాకు చాలా బిజీగా ఉంటుంది. మనం అంచెలంచెలుగా ముందుకు సాగాలి. ప్రతి ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఇది చాలా బిజీగా ఉండే సమయం అవుతుంది మరియు మనమందరం దానికోసం ఎదురు చూస్తున్నాము. మేము ఇక్కడ చేయడానికి కొన్ని పనులు దొరుకుతాయని ఆశించాము. కాబట్టి ఇవన్నీ సరిగ్గా ఇదే. మేము విషయాల కోసం ఎదురు చూస్తున్నాము. సరే, మీరందరూ నా వైపు ఉన్నారు. మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు మన మంచి రోజులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. మరియు నెమ్మదిగా మనం విజయం వైపు కదులుతున్నాము. స్నేహితులు,